ఇక ఏఐ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఈసారి M5లో వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఏఐ పర్ఫార్మెన్స్ గురించి అని చెప్పేసి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీలో కూడా అదే కనబడుతుంది. మీకు తెలుసు ఒక 1.5 year 2 years బ్యాక్ నుండి మొత్తం ఎక్కడ చూసినా సరే మెయిన్గా ఏంటంటే 1 year నుండి అయితే ప్రతిదీ ఏఐ. సో దాని మీద ఫోకస్ చేసి ఈ చిప్ని తయారు చేశారన్నట్టుగా ఉంది. ఏఐ యాక్సలరేషన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఏఐ చిప్లో కూడా ఇంటిగ్రేట్ చేశారు. అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు 10 core ఉందనుకోండి, 10 core CPU అండ్ 10 core GPU బేస్ మోడల్లో, అలాగే 16 న్యూరల్ ఇంజిన్ అని ఉంటుంది. ఈ న్యూరల్ ఇంజిన్ అనేది మనకి ఏఐ టాస్క్లు వాటన్నిటిని కూడా సపరేట్ గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. బట్ ఈ ఇయర్ లో M5లో మనకి 10 core ఉంది కదా, ఈచ్ కోర్ లో కూడా ఏఐ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అందువల్లే దీన్ని వాళ్ళు హైలైట్ చేస్తాను. అంటే ప్రతి కోర్ కూడా ఏఐ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బెస్ట్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈచ్ కోర్ లో కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇదే వాళ్ళు అందుకనే ఏఐ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేశారు.